సార్ గౌరవ సభ్యులు రాజా గారు, గ్రీష్మ గారు, బీటీ నాయుడు గారు లైన్ మ్యాన్లకు సంబంధించి కొరత ఉన్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గ్రీష్మ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్ మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సార్ లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిస్టోరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది. సార్ రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫర్కేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్లో 21, ఈపీడిఎస్ఎల్లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడిఎస్ఎల్లో, ఈపీడిఎస్ఎల్లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరినీ కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మన వైజాగ్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా, మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కొద్దిగా ఏఈలను కూడా కొద్దిగా తీసుకుంటే కనుక బాగుంటుంది. కింద మనం చేపట్టే పనులు చాలా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నాం. ఆ పనులన్నీ కూడా గ్రౌండ్కి పబ్లిక్ రీచ్ కావాలంటే కొద్దిగా ఏఈలు కొరతుంది. దాన్ని కూడా అధిగమించాలని చెప్తే దాన్ని కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. తొందరలోనే ఏఈల నియామకం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ రాగానే తప్పకుండా తీసుకుంటాం సార్. అదే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఆర్డిఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్, 40% స్టేట్ గవర్నమెంట్ తోటి ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ అండ్ సెగ్రిగేషన్ ద్వారా అగ్రికల్చర్ ఫీడర్స్ని సపరేట్ చేస్తున్నాం సార్. దీని ద్వారా దాదాపు గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు, అగ్రికల్చర్కి 9 ఫేజ్ కరెంటు ఇంటరప్షన్ లేకుండా ఇస్తాము. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నాం సార్. 65% నుంచి 75% పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. తొందరలోనే ఏప్రిల్ నాటికి పూర్తిగా 100% పనులు కంప్లీట్ చేయాలనే దానికోసం పనిచేస్తూ ఉన్నాం సార్. అదే కనుక విశాఖపట్నం లాంటి చోట ఎప్పుడు తుఫాన్లు వచ్చినా సరే ఇబ్బంది జరుగుతుందని చెప్పి అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా ఆ ఏరియాలో కూడా మొత్తం ఈ విధంగా చేస్తున్నాం సార్. ఇటీవల కాలంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మెన్ అంతా కూడా డిస్కమ్లు అనే పరిధి లేకుండా ఎక్కడ ఫ్లడ్స్ వస్తే అక్కడికి వెళ్ళి 24 గంటలు పనిచేసి ఇటీవల కాలంలో వైజాగ్లో కానీ లేకపోతే విజయవాడలో కానీ ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా సరే పనిచేసి 24 గంటలు రీస్టోర్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తొందరలోనే ఈ ఎక్కడైతే లైన్ మ్యాన్లు కానీ మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొరత ఉందో వాటినన్నింటిని కూడా ప్రభుత్వం సరైన టైంలో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్.